నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి నెలకొనుంది. ఇన్నాళ్ళు రగిలినటువంటి యుద్ధ జ్వాల ఇక శాంతి కపోతాలను ఎగురవేయనుంది. అవును, ప్రపంచమంతా దీని ప్రభావంతో అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి. అయితే ఈ యుద్ధం ఎలా ముగుస్తుంది? ఎవరి ఈగోలతో వాళ్ళు ఉన్నారు, ఎవరి పట్టుదలతో వాళ్ళు ఉండి ప్రపంచంలో అందరికీ అవసరమైనటువంటి ఇంధనం తమ దేశాలకు చేరకుండా ఇలాంటి దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఒక్క మెట్టు దిగి మొత్తానికి ఇరాన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ తన పుట్టినరోజు కానుకగా ఇక యుద్ధం ముగిసినట్లే అని చెప్పి ఒక ప్రకటన జారీ చేసింది. మరి ఈ యుద్ధం అధికారికంగా ఏనాడు ముగుస్తుందని అంటే ఈ నెల 19న స్విట్జర్లాండ్ వేదికగా యుద్ధం ముగిసినట్లు ఇరు దేశాలు, ఇరాన్, అమెరికా రెండు దేశాలు కూడా సంతకాలు చేసి యుద్ధం ముగిసినట్లేనని ప్రకటించేటువంటి అవకాశం దాదాపు ఖరారైంది. అయితే ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన తమ యుద్ధం ముగియలేదని చెప్తున్నది. ఇరాన్ మాకెప్పుడున్నా ప్రమాదమే, కాబట్టి మేము మా సైనిక స్థావరాలు ఏవైతున్నాయో అవి వైదొలగమని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ఈ అమెరికా, ఇరాన్ మధ్య మాత్రం యుద్ధం ముగిసినట్లే అని దాదాపు రెండు దేశాలు కాస్త తగ్గి ఒక ఒప్పందానికి వచ్చినాయి. ఆ ఒప్పంద ఫలితంగా హార్ముజ్ జలసంధి ఇక తెరుచుకోనుంది. 19 నుంచి హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు లైన్ క్లియర్ అయినట్టే. అదేవిధంగా ఎలాంటి టోల్ లేకుండా ఫ్రీగా ఆ రవాణా కొనసాగనుంది. అంతేకాదు ఇరాన్ పైన దగ్గర ఉన్నటువంటి అమెరికా యొక్క యుద్ధ స్థావరాలు ఏవైతున్నాయో అవి కూడా తొలగిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అంతేకాదు ఇక్కడ ఇరాన్ తమ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వలకు సంబంధించి అవి ఎలాంటి ప్రకటన చేయలేదు. వాటిని కట్టడి చేయడంలో అమెరికా కూడా నియంత్రించలేకపోయింది. కానీ ఇప్పటికీ ఇరాన్ అమెరికా పైన ఒకంత అనుమానంతోనే ఉంది. అమెరికా చెప్పిన మాట మీద ఉండదు. ట్రంప్ యొక్క వ్యవహారం ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు, తర్వాత ఒక మాట మాట్లాడతాడు అనేటువంటి ధోరణిలో ఉంటాడు. కాబట్టి ఏ రోజైతే ఒక పేపర్ పైన సంతకాలు చేస్తామో ఆ సంధి కుదిరినట్టు ఆ రోజు నుంచే వరకు నమ్మే ప్రసక్తే లేదని చెప్పి ఇరాన్ ఒకంత అనుమానంతో ఉంది. ట్రంప్ మాత్రం ఇక యుద్ధం ముగిసినట్లే, ఇక చాలు ఇది అని చెప్పి ఆ ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్కు చేయాల్సినటువంటి నష్టానంతా చేసినాం, ఇక దాంతో అవసరం లేదు అని చెప్పి యుద్ధం ముగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నిజంగా ఈ యుద్ధ ప్రభావం కనుక చూసినట్లయితే అమెరికా ఏం సాధించింది, ఇరాన్ ఏం సాధించింది అని కనుక మనం ఒక్కసారి విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికాను చూసినట్లయితే అమెరికా ఇరాన్ పైన ఒక ప్రతీకారాన్ని మాత్రమే తీర్చుకోగలిగింది. కానీ ఆ ప్రతీకారం తీర్చుకోవడంలో 100కు 100% విజయాన్ని అందుకోలేకపోయింది. దాని ఫలితంగా అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగి అక్కడ ఉన్నటువంటి పౌరుల పైన అధిక భారం అనేది మాత్రం పడింది. అందుకే ట్రంప్ పైన అమెరికాలో 60% జనాలు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు అక్కడ మీడియా సర్వేలో కూడా వెలువడింది. దీని ఫలితంగా ప్రజల్లో తనపైన వ్యతిరేక భావం పెరిగిపోతుంది. కాబట్టే ఈ యుద్ధాన్ని ఇక్కడితో ఆపివేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి ట్రంప్ వచ్చే ఆ యుద్ధాన్ని సంధి చేసుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు. కాకపోతే ఇరాన్ యొక్క యుద్ధ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ యొక్క క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దెబ్బ కొట్టిండు. ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఏదైతే ఉన్నాడో ఆ ఖమేనీని, అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటి లీడర్లను కూడా హతమార్చిండు. అంటే ఇరాన్ యొక్క ఒక మతరాజ్యం ఉంది, ఆ ఇరాన్లో ఉన్నటువంటి ఒక నియంత రాజ్యాన్ని వీక్ చేసే విషయంలో మాత్రం ట్రంప్ విజయం సాధించండు. కానీ ఇరాన్ను పూర్తిగా కట్టడికి తెచ్చుకోవడంలో, ఇరాన్ స్థానిక సవరణలను పూర్తిగా నియంత్రించడంలో ట్రంప్ విజయం సాధించలేదు. మరి ఇరాన్ ఏం సాధించింది అంటే ఒక చిన్న దేశమైన అమెరికాను ఎదిరించి అమెరికాను ఎంత భయభ్రాంతులకు గురి చేయాలంత చేయగలిగింది. కాకపోతే ఇరాన్కు నష్టం వాటిల్లింది. క్షిపణులు ధ్వంసమైనవి, ఆర్థికంగా అతలాకుతలమైంది, పౌర నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. పూర్తిగా చూడాలంటే
ఆర్థికంగా చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోయింది ఇరాన్. అయినా యురేనియం నిల్వల విషయం ఏదైతే ఉందో ఆ యురేనియం నిల్వలకు సంబంధించి ఎక్కడ కూడా ఇరాన్ తగ్గలేదు. ఇరాన్ యురేనియం నిల్వలకు సంబంధించి తప్ప మిగతా విషయంలో తగ్గి ఒక ఒప్పందానికి వచ్చి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పౌరులు కొందరు ఇరాన్ చర్యలను కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఇరాన్ కూడా తగ్గి ఒక ఒప్పందానికి రాగలిగింది. దీని ఫలితంగా ఈ రెండు దేశాలు ఏమి లాభపడేది లేదు. ఫలితంగా ప్రపంచ దేశాలు కూడా ఆర్థికంగా అతలాకుతలమైనవి. ఆ చమురు రవాణా ఏదైతే ఉందో ఆ చమురు రవాణా సరిగ్గా రాక 20% ధరలు పెరిగి అది పౌరుల మీద పడి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశంలో కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి యుద్ధాలు అసలు ఉండొద్దు. ప్రపంచాన్ని ఆర్థికంగా ప్రభావితం చేస్తున్నటువంటి ఈ యుద్ధాలు అనేవి ఎప్పటికైనా ఏ దేశానికైనా మంచిది కాదు అని చెప్పి ఒక యుద్ధ గుణపాఠం నేర్చుకొని ఆ యుద్ధాన్ని చూసి ఇతర దేశాలు కూడా కయ్యానికి కాలు నేర్చుకునే దేశాలు ఏవైతే ఉంటే అవి కూడా ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పశ్చిమాసియాలో జరిగినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం ప్రపంచాన్నే చాలా ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఏ దేశమైనా నిజానికి ఐక్యరాజ్య సమితి అమెరికాను కట్టడి చేయడంలో విఫలమైంది. ఈ యుద్ధం విషయంలో అమెరికా ఏమనుకుందో అది చేయడానికి ముందుకెళ్ళింది. దాన్ని కట్టడి చేయడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైంది. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి బిగ్ 5 కంట్రీస్ కూడా విఫలమైనాయి. కాబట్టి ఎవరు అయినా కానీ తమ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగ పరిధిలో తమ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయాలి తప్ప ఇతర దేశాలతో కయ్యానికి కాలు దూకొని ఇతర దేశాలతో యుద్ధానికి దిగి ఆర్థికంగా నష్టపోయి ఆ నష్టాన్ని పూడ్చుకోలేని విధంగా ఉండకూడదు. ఏ దేశమైనా శాంతి మార్గంలో వెళ్ళినట్లయితే అది 4 కాలాల పాటు శాంతిగా ఉండి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అభివృద్ధి మనుగడకు కూడా దోహదపడుతుంది. కాబట్టి ఎట్టకేలకు ప్రపంచం ఊపిరి పీల్చుకుంది పశ్చిమాసియా యుద్ధంతో. ఆ యుద్ధం ముగుస్తుందన్నటువంటి సంకేతాలతోటి. ఇక ఆ 19 నాడు కనుక ఆ 2 దేశాలు అనుకున్నట్లుగానే సంతకాలు చేసి యుద్ధాన్ని విరమించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఆర్థికంగా చాలా వరకు ఊపిరి పీల్చుకోగలుగుతాయి. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.